వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ సూచించారు. శనివారం పట్టణ సీఐ ఆధ్వర్యంలో పోలీసులతో పట్టణంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ పలు ప్రధాన వీధుల్లో చట్టాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని అన్నారు. జిల్లా సిపి అధికారుల ఆదేశాల మేరకు వ్యాపారులు, హోటళ్లు, ఇతర వర్తకులు రాత్రి 10:30 గంటలకు మూసివేయాలని, లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామని అన్నారు. ప్రజాహితం కోసం విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ప్రజలు సహకరించాలని సిఐ వెంకటనారాయణ కోరారు. బోధన పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి ఏమనగా, అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించి వారి యొక్క వెహికల్స్ ని నడపవలసిన కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తో పాటు హెల్మెట్, టూ వీలర్ నడిపేటటువంటి వ్యక్తులు లైసెన్స్ తో పాటు హెల్మెట్ కంపల్సరీగా ధరించాలి. ఎక్కువ శాతం రోడ్ యాక్సిడెంట్ గురి కాకుండా రాంగ్ సైడ్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, మైనర్ల పిల్లలకి బండి ఇవ్వద్దు. మైనర్ పిల్లలకు బండి ఇచ్చినట్టయితే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు జైలు పాలు కావడం జరుగుతుంది. అదేవిధంగా మైనర్ వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా మైనర్ పిల్లలకు బండి ఇవ్వద్దు. స్కూల్స్ స్టార్ట్ అయినాయి, కాలేజెస్ స్టార్ట్ అయినాయి. కాబట్టి అందరూ ఇది దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా వెహికల్స్ లేకుండా వారిని స్కూల్కి పంపించవలసిందిగా ఆటోలలో, నెక్స్ట్ బస్సులలో పంపించవలసిందిగా కోరుతున్నాము. ఆటోలో పంపించేటప్పుడు కూడా ఎక్కువ మందిని, పిల్లల్ని ఎంతమంది కూర్చుంటారో చూడాలి. 3-4 పిల్లలు మాత్రమే కూర్చునే విధంగా చూసుకోవాలా. ఆటో ముందు సీట్లో కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని కూర్చోబెట్టలేదు. బుక్స్, ఆటో బ్యాగ్స్ కూడా ఆటోలకు సైడ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తగిలించకుండా సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా కొంతమంది సైబర్ గురవుతున్నారు, సైబర్ క్రైమ్ కు గురవుతున్నారు. ఎట్టి పరిస్థితులు కూడా అందరూ కూడా అలర్ట్ గా ఉండి, ఎట్టి పరిస్థితులు కూడా మన యొక్క బ్యాంక్ సమాచారాన్ని ఎవరికి కూడా ఇవ్వవద్దు. నీ యొక్క ఓన్ బ్యాంక్ సమాచారాన్ని నీకు, బ్యాంకు వారికి తప్ప ఎవరికి కూడా, ఇతర వ్యక్తులు ఎవరికి కూడా చెప్పకుండా ఉండాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా డ్రగ్స్, ఏ విధంగా ఎట్టి పరిస్థితులు కూడా డ్రగ్స్ మహమ్మారిని మన దగ్గర నుంచి ఇక్కడి నుంచి తొలగించవలసి, సమూలంగా నిర్మించవలసిందిగా మేము కూడా అన్ని చోట్ల అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము రెగ్యులర్ గా. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడైనా మీకు డ్రగ్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే మాకు ఇమీడియట్ డయల్ 100 కానీ లేకపోతే బోధన్ టౌన్ పోలీసులు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.